మాకు ఇల్లు లేవు వచ్చినాము. ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని నాకు సాయం చేయాలి నాయన. ఇదంతా మాకు ఎందుకు ఇవన్నీ? మాకు బీదోళ్ళకి ఇల్లు లేవు, సాయం చేయమని. ఇవన్నీ గొడవలు గిరువులు మాకు వద్దు. మేము కూలి చేసుకొని తినేవాళ్ళము. ఎందుకు నాయన ఇవన్నీ? ఉండాలా పుణ్యత్యంలా పోయి తీసి ఏమన్నా చేయండి మమ్మల్ని. ఏంది ఇదంతా? దయచేసి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుని అయినా తండ్రి. నమస్కారం. సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాం. ఎండకు గాలికి పిల్లల్ని వేసుకొని జ్వరాలు వచ్చి దోమలు గుట్టించుకొని గడ్డి కోసుకొని మా బాధలు మేము పడుతున్నాం. వచ్చినారు మధ్యలో దయచేసి అధికారులకు పోలీసు వాళ్ళకు మాకు ఎక్కడా లేక మేము ఇక్కడ నివసిస్తున్నాము. మేమంతా పేదవాళ్ళమే, పని పోవాలా, తెచ్చుకొని తినాలా. మా పనులు మేము చేసుకొని తింటే మమ్మల్ని ఎందుకు ఇంత హింస పెడుతున్నారో మాకు దయచేసి ఇదొక్కటి న్యాయం చేయండి. మేము ఎవరిని వెళ్ళిపోమ్మనము, ఎవరిని ఉండమనము. వాళ్ళు కూడా మాతో సమానంగానే ఉన్నీలే, సంతోషము. వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళు ఉండారు, అందరూ ఉండారు. వాళ్ళనే ఉండమను, మేము ఉంటాము. అయినా ఇట్లా పులిగిలు మాత్రం వద్దు. ఇవి లేకోకుండా లక్షణంగా అధికారులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. పోలీసు వాళ్ళకు, ఎంఆర్ఓలకు, ఈఆర్ఓలకు అందరికీ వాళ్ళకు మాకెక్కడా లేదు, మాకెక్కడా లేక ఇక్కడ ఉన్నాము. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. ఒక్కటి మమ్మల్ని కాపాడే బాధ్యత మీది. అన్నా మాట్లాడితే అధికారులు వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడినారు అంటారు. అవి వద్దు సార్, మీరే అంతా కాపాడండి. మీరే మాకు ఏడైనా కానీ ఒక స్థలం చూపించండి. మేము వీటి నుంచి కావాలంటే మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము. మాకు ఇంటికి ఒక గుడి చూపిండి చాలు. ఈడొద్దమ్మా, ఇది వద్దు, ఇది ఉండకూడదు అనండి. మీరు చూపించేసరికి మేము వెళ్ళిపోతాం. మాకు రగళ్ళు రంపులు ఏంటి వద్దు. బయటికి పోయి మీడియాలకు ఎక్కి పేపర్లకు వేసి వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు అనేటి వద్దు. దయచేసి ఆఫీసర్లకు అందరికీ నమస్కారము. మేమంతా ఇక్కడ టౌన్ వాళ్ళు అయితే కాదు, వేరే ఊరు నుంచి వచ్చినాం బతుకుండేకి. మాకు సొంత ఇల్లు లేదు. మాకు దయచేసి మా మీద ఏదైనా కోపం ఉంటే ఎదురు నుంచి మాతో మాట్లాడండి. అంతేగాని ఇలా ఇల్లు వద్దని మాత్రము కేసు పెట్టడము, అర్జీలు ఇవ్వడము, తహసీల్దార్ పెట్టుకోవడము ఇలాంటి పనులు చేయకండి. మేమంతా బీద వాళ్ళము. అన్నయ్యల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. ఒబ్బుల చిన్న గురించి. అన్నయ్య చాలా మంచి వాళ్ళు. మీకు ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే, మీకు ఏదైనా కొట్టాలని ఉంటే ఎదురుగా వచ్చి ధైర్యంగా మగవాళ్ళ కొట్టాడండి. ఇట్లా ఆడవాళ్ళ నంగనాచి పనులు చేయకండి ప్లీజ్. దయచేసి మీరు కొట్టాడాలన్నా, తిట్టాలన్నా, పోటాడాలన్నా ఎదురుగా రండి. ఇలా ఎక్కడో ఉండి మీడియాతో మాట్లాడము, అర్జీలు ఇవ్వడము ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్. మాకు ఇల్లు లేని బీదోళ్ళం మేమంతా. అన్నయ్యలు కానీ కులంతో మంచిని చూడలేదు ఆయన. కమ్మల్లా మాదిగొల్లా అనలేదు ఆయన. మీరు బీదోల్లా కాదా అన్నాడు అంతే ఆయన. మీరు బీదోల్లా, మీకు ఇల్లు లేదా అంతే, అయితే రాండి, మీకు ఇల్లు కావాలి కదా ఉన్నాను అన్నాడు అంతే ఆయన. మీరు కమ్మల్లా, ఎరుకులల్లా, మాదిగొల్లా, తాండాలా అని అనలేదు ఆయన. మీకు ఇల్లు కావాలంతే, ఉన్నామని అన్నాడు. మేము సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం. మాకు ఇక్కడ ఉపాధి లేదు. మాకు మేమంతా పని చేసుకుని వదివాళ్ళం. మాకు 6 నెలలు కూలి వస్తుంది అంతే. మాకు వేరే తెలుగు. మాకు దయచేసి మా మీద జాలు చూపించండి అనేది, మాకు ఇల్లు కల్పించండి. నమస్కారం అందరికీను. మేము ఇక్కడ టీవీ టవర్ దగ్గర న్యూ అంబేద్కర్ కాలనీలో ఉంటున్నాము. గత 2-3 నుంచి ఇక్కడ ఉంటున్నాము మేము. మాకు మధ్యలో దళారులు అనే వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ నుంచి ఖాళీ చేపిల్లని చూస్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మాకు దయచేసి మేము అధికారులను ఒక్కటే కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ నివాసం ఉండడానికి దయచేసి ఇక్కడ మమ్మల్ని రిక్వెస్ట్గా అడుక్కుంటున్నాం. మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి ఖాళీ చేపిద్దండి. మేము బయట ఎక్కడ పోయి మేము బతకలేము. మేము కూలీ నాలు చేసుకునేటోళ్ళము. పొద్దున్నే పని పోతే సందకాడ 5 గంటలకు ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చి ఆ కూలి చేసుకున్న డబ్బులతో మేము కూలి చేసుకుందామా, మా పిల్లల్ని చదివించుకుందామా, లేకుంటే పక్కన బాడీలు కట్టుకుందామా. ఏదో ఇన్నేళ్ల నుంచి ఏదో పన్నాము, వ్యవసాయాలు పన్నాము చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఆ స్తోమత లేదు కట్టుకునేకి. దయచేసి మాకు ఈ ప్లేస్ ఖాళీ అయితే చేపియద్దండి. అధికారులకు పట్టా ఇవ్వాల్సిందిగా దయచేసి రిక్వెస్ట్ చేసి మా కాలనీ అందరి తరఫున కోరుకుంటున్నాము. మాకిండ్లు లేవు, ఆకెండ్లు లేవు. ఏదో గుడిసెలు ఇస్తాన్నారంటే ఇటుకు వచ్చినాము. మాకు ఏడ లేక మేము ఇటు ఉన్నాము. ఏదో అన్నయ్య బోబులరాజు అన్నయ్య ఇస్తాన్నారు, గుడిసెలు ఇస్తాన్నారంటే ఇటుకు వచ్చినాము. మాకు రామూర్తి అన్న ఏదో ఉండాలంటే 6 నెలల దాకా ఇటు ఉండి బాగా తిని తాగి ఆ అన్ని మీద ఎన్ని పోటు పడుతున్నాడు. ఎంతో ఇట్లా పనులు చేయొద్దండి. మీకేమన్నా కావాలా, ఏమన్నా ఉంటే ఒకవేళ మీకు ఇచ్చింది, మీ తరఫున ఏమన్నా ఇచ్చిండే వాళ్ళు ఉంటే వాళ్ళు తోలుకొచ్చి ఆ పొద్దు ఈడే ఉండమని చెప్పినంటే ఉందరు కదా వాళ్ళు. మీరు వాళ్ళకి లేని పోనివన్నీ మాట్లాడి వాళ్ళకి చెప్పి రమ్మని చెప్పి వాళ్ళు ఖాళీ చేపించేటట్లు నువ్వు చేసినావు. అది కరెక్ట్ కాదు.
మీరైతే అట్లా పని చేయొద్దండి. మేమైతే ఏం అన్నీ ఓబులరాజు అన్న డబ్బులు అడగలే, ఏమి అడగలే. బీదా సాధు కూలి నేలు చేసుకొని తినేవాళ్ళు అంటేనని ఆయన మాకు కాపలా ఉండాడు, మమ్మల్ని కాసుకొని ఉండాడు. ఏంటికి ఇంత ఇట్లు చేస్తున్నారు మీరు? మీకేమన్నా దమ్మ ధైర్యం ఉంటే ఇటుకు రాండి, మాట్లాడండి. అంతవరకే గాని ఏడాడో ఉండి మీరు ఏడాడో ఏమేమో చేస్తే అది పద్ధతి కాదు. మీరు పద్ధతి ప్రకారం నేర్చుకోండి. మీరు పెద్దవారి వరకు మీరు మాట ఇచ్చుకోండి.